హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 4 నుండి 6 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అంశాల వారీగా నేర్చుకుంటాము. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ నుండి మొదలు పెడితే స్పోర్ట్స్ వరకు వివిధ రకాల అంశాల వారీగా ఈ కరెంట్ అఫైర్స్ని మనము నేర్చుకోబోతున్నాము. కావున ఈ వీడియోని తప్పనిసరిగా పూర్తి వీడియోను చూడడం ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని మనము నేర్చుకుంటాము. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని వేడుకుంటున్నాను. ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మొదటిది ఇంపార్టెంట్ డేట్స్. దీంట్లో ముఖ్యమైన తేదీలు, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి గురించి మనము ఈ అంశంలో నేర్చుకోబోతున్నాము. మొదటగా ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 30 రద్దయిన రోజుగా ప్రకటించుకోవడం జరిగింది. ఎందుకు ఆగస్టు 5వ తేదీనే ఆర్టికల్ 370 రద్దయిన రోజుగా ప్రకటిస్తున్నారు అని అంటే 2019 ఆగస్టు 5వ తేదీన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ఆర్టికల్ 370 అంటే భారత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 370. అయితే జమ్మూ కాశ్మీర్కి సపరేట్గా స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటే స్వాతంత్రం తర్వాత భారతదేశంలో అనేక స్వదేశీ సంస్థానాలు అనేవి భారతదేశంలో విలీనం కావడం జరిగింది. అలాగే ఈ విలీనం అయ్యే టైంలో కొన్ని షరతుల ద్వారా భారత యూనియన్లోకి జమ్మూ కాశ్మీర్ అనేది చేరడం జరిగింది. దానికి అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 కింద జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అయితే భారత యూనియన్లో కలిసినప్పుడు ఆర్టికల్ 370 ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినప్పుడు మరి ప్రస్తుతం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిన గల కారణము ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధి పురోగతి సాధించడం కొరకు, అలాగే శాంతి భద్రతల పరంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక హోదాను కల్పించే ఈ ఆర్టికల్ 30ని రద్దు చేయడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడానికి గల అధికారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడం కొరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఈ ఆర్టికల్ 368(1) ప్రకారమే భారత రాష్ట్రపతి 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 370 రావడానికి ప్రధాన రూపకర్త, దీనిని రూపొందించిన వ్యక్తి మద్రాసు రాష్ట్రంకి చెందినటువంటి గోపాలస్వామి అయ్యంగార్. ఇతను ఈ ఆర్టికల్ 370ని రూపొందించడం జరిగింది. అసలు ఇతను ఎవరు? ఆ గోపాలస్వామి అనే వ్యక్తి ఎవరు అంటే గోపాలస్వామి భారత యూనియన్లో కలిసే ముందు జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రి. ఇతనే ఆర్టికల్ 370ని రూపొందించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హిరోషిమా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు ప్రతి సంవత్సరం హిరోషిమా దినోత్సవాన్ని జరుపుకుంటారు అని అంటే జపాన్ నగరమైనటువంటి హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం హిరోషిమా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ హిరోషిమా ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబు దాడి అనేది జరిగింది. దానికి గుర్తుగా హిరోషిమా దినోత్సవాన్ని
జరుపుకుంటున్నారు. ఈ అణుబాంబు పేరు వచ్చేసి లిటిల్ బాయ్. హిరోషిమా మీద ఆగస్టు 6వ తేదీన వేసినటువంటి అణుబాంబు పేరు లిటిల్ బాయ్. అలాగే ఆగస్టు 9న నాగసాకి మీద వేసినటువంటి అణుబాంబు పేరు ఫ్యాట్మాన్. ఈ 2 పేర్లు అనేవి గుర్తుంచుకోవాలి. ఇక్కడ జపాన్ దేశంలో హిరోషిమా అనే ప్రాంతం ఇక్కడ ఉంటుంది. నాగసాకి అనే ప్రాంతం అనేది ఇక్కడ ఉంటుంది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హిరోషిమా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ట్రైఫెడ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ట్రైఫెడ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే ఒక జాతీయ స్థాయి సహకార సంస్థ. ఈ ట్రైఫెడ్ అనేది భారతదేశంలోని గిరిజనులు నివసించే ప్రాంతంలో వారికి కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సింపుల్గా ట్రైఫెడ్ను ఆగస్టు 6, 1987న ఏర్పాటు చేసిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం ట్రైఫెడ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1984 ద్వారా 1987 ఆగస్టు 6వ తేదీన ఈ ట్రైఫెడ్ అనేది ప్రారంభమవడం జరిగింది. ఇది మొదట కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. తర్వాత గిరిజన మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి అనేది మారడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజనులు ఎవరైతే అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలకు ఉత్పత్తి చేసిన వాళ్ళకి దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ను కల్పించి వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక చేయూతతో పాటు జీవనోపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ట్రైఫెడ్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇవి 3 ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి. నెక్స్ట్ అంశం జాతీయ అంశాలు. మొదటిది వచ్చే సంవత్సరం నుండి పాన్ 2.0ను అమలు చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఆదాయపు పన్ను విభాగం వారు పాన్ శాశ్వత ఖాతా 2.0 ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని ద్వారా సింగిల్ విండో అంటే అన్ని సేవలు ఒకే వేదిక మీదకి తీసుకురావడం కొరకు ఈ పాన్ 2.0 లేదా పాయింట్ 2.0ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ పాన్ 2.0లో ఏమేమి ఉంటాయంటే పాన్ కేటాయింపులు, సవరణలు, నవీకరణ, ఆధార్ పాన్ యొక్క అనుసంధానం, కార్డును తిరిగి జారీ చేయడం, ఆన్లైన్ పాన్ ధృవీకరణ వంటి సేవలు అన్నీ కూడా ఈ పాన్ 2.0లో ఉండబోతున్నాయి. ఈ పాన్ 2.0 యొక్క ముఖ్య లక్ష్యం ప్రజలకు పాన్ సేవలను మరింత మెరుగ్గా అందించాలన్న లక్ష్యంతో పాన్ 2.0ను భారత ప్రభుత్వం తీసుకురానున్నది. దీని కొరకు టెండర్ కాల్ చేయడం జరిగింది. ఈ టెండర్ని ఎల్టీఐ మైండ్ ట్రీ వాళ్ళు ఈ టెండర్ని సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులకు ఎక్కడం జరిగింది. దీనికి గల కారణం ఈ ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 3.5 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది ఒక పౌర కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం అనేది అత్యధికం కావున గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోకి పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది నిలిచింది. అసలు పరీక్షా పే చర్చ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే పరీక్షల కాలంలో ఎవరైతే విద్యార్థులు
ఏ విధంగా సన్నద్ధం కావాలి, వారికి టీచర్ల నుండి, తల్లిదండ్రుల నుండి ఏ విధంగా సపోర్ట్ కావాలని ప్రధాని మోడీ డైరెక్ట్‌గా వారితో చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే పరీక్షా పే చర్చ కార్యక్రమం. ఇక భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం డైరెక్టర్ జనరల్ సైమన్ హెక్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. సైమన్ హెక్ ప్రస్తుతం ఆగ్రాలో ఈ సిఐపి అంటే అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రాన్ని సంబంధించి దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం స్థాపన కొరకు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. ఇతను చెప్పిన దాని ప్రకారం బయో ఫోర్టిఫైడ్ బంగాళాదుంపలను అతి త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించడం జరిగింది. ఈ బయో ఫోర్టిఫైడ్ బంగాళాదుంపల్లో ఏముంటుందంటే ఇనుము కంటెంట్ అనేది, ఐరన్ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ బయో ఫోర్టిఫైడ్ బంగాళాదుంపలను భారత మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జనరల్ సైమన్ హెక్. జనరల్ సైమన్ హెక్ ఎవరు అనంటే అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం యొక్క డైరెక్టర్. ఈ అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం అనేది ఎక్కడ ఉంది అనంటే పెరు కంట్రీలో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ భారతదేశం మరియు ప్రపంచం మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించిన అంశం. మన భారతదేశంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ భారతదేశంలో పర్యటించడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్యలో 9 ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది. అలాగే ఈ రెండు దేశాలు వ్యూహాత్మక సహకార ఒడంబడికకి సంబంధించి ఈ 9 ఒప్పందాలకు సంబంధించి సంతకాలు చేయడం జరిగింది. దానితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు ఇరు దేశాల మధ్య స్నేహం విలువల ప్రాతిపదికన పరిడవిల్లుతోందని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా చేసుకున్నటువంటి 9 ఒప్పందాల విషయానికి వస్తే, మొదటిది ఉన్నత స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం. అలాగే 2006 ఫిబ్రవరి 4వ తేదీన భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య జరిగిన రక్షణ సహకార ఒప్పందం ద్వారా సాధించిన పురోగతిని సంబంధించి అంగీకరించడం. మూడవది భారతదేశానికి మరియు ఫిలిప్పీన్స్ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడం. 4 భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ కలిసి ఉమ్మడిగా పరిశోధన అభివృద్ధి చేయడం ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కార్పొరేషన్ను మెరుగుపరచడం. 5 భౌతిక డిజిటల్ ఆర్థిక సంబంధాలతో సహా అన్ని రకాల కనెక్టివిటీని మెరుగుపరచడం. అలాగే ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం. అలాగే పరస్పరం చట్టపరమైన సహాయ ఒప్పందాలు చేసుకోవడం, నేరపూరిత విషయాలు, శిక్ష పడిన వ్యక్తుల బదిలీల సంబంధించి ఒప్పందం చేసుకోవడం. అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలను బలోపేత చేయడం, అలాగే వారి సహకారాలు పెంపొందించడం. చివరిగా రెండు దేశాలు కలిసి బహుపాక్షిక వేదికలు కానీ, ప్రాంతీయ వేదికలు కానీ, అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లాంటివి కానీ, ఏషియన్ సమిట్స్ లాంటివి కానీ, ఇలాంటి ప్రతి సమిట్లో కానీ, ప్రతి ఆర్గనైజేషన్లో కానీ రెండు దేశాలు పరస్పరం సహకరించాలని చెప్పి టోటల్గా 9 ఒప్పందాల మీద భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మీద సంతకాలు చేయడం జరిగింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్. ఇక తర్వాత అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, రీసెంట్గా రష్యాలోని క్రషెనిన్నికోవ్ అగ్నిపర్వతం అనేది సుమారుగా 600 సంవత్సరాల తర్వాత బద్దలవ్వడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రషెనిన్నికోవ్ అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది? రష్యా దేశంలో ఉంది. ఏ ద్వీపంలో ఉంది? కంచట్కా ద్వీపకల్పంలో
క్రషేనిన్నికో అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. ఈ క్రషేనిన్నికో అగ్నిపర్వతం బద్దలైన తర్వాత భూకంపం, సునామీ అనేవి ఒకదాని తర్వాత ఒకటి రష్యాను వణికించడం జరిగింది. సుమారుగా ఈ కంచట్కా ద్వీపకల్పానికి సమీపంలో ఉన్నటువంటి కురిల్ దీవుల్లో ఈ ఆదివారం రోజున రిక్టార్ స్కేల్ పై 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. కారణం క్రషేనిన్నికో అగ్నిపర్వతం అనేది బద్దలు కావడం. ఈ క్రషేనిన్నికో అగ్నిపర్వతం అనేది ఇదంతా రష్యా దేశంలోని ఈ ప్రాంతంలో క్రషేనిన్నికో అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ద్వీపకల్పము కంచట్కా ద్వీపకల్పం. అలాగే దీని పక్కన ఉన్నటువంటి కురిల్ దీవుల్లో భూకంపం వచ్చింది. ఆ కురిల్ దీవుల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాయి. కురిల్ దీవులు అనేవి ఈ ప్రాంతంలో ఉంటాయి. తర్వాత రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ నగరంలోని కీలకమైన పౌర సవాళ్లను పరిష్కరించడం, అలాగే పౌర సేవలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో గూగుల్ కంపెనీతో ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా జిహెచ్ఎంసి ప్రాంతంలో పౌరులకి సేవలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో గూగుల్తో ఒప్పందం అనేది జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసి ఇచ్చేటువంటి పౌర సేవలు, అలాగే జిహెచ్ఎంసి ప్రాంతంలో ఆటోమేటెడ్ ఫామ్ ఫిల్లింగ్, అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారు ఆటోమేటిక్ ఫామ్ చేసే విధంగా ఒక ఏఐతో ఆటోమేటిక్ ఫామ్ ఫిల్ చేసే విధంగా రూపొందించడం కొరకు, అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా పబ్లిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ టైం ట్రాకింగ్ చేయడం కొరకు, ఇలా సుమారుగా ఒక 20 అంశాల మీద జిహెచ్ఎంసిలోని పౌరులకు మేలు చేయడం కొరకు గూగుల్తో జిహెచ్ఎంసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి 5 రకాల బస్సులలో మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు మహిళలకు ట్రాన్స్జెండర్లకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ఈ 5 రకాల బస్సులు వచ్చేసి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. ఈ 5 రకాల బస్సులలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణించే ముందు వారికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కానీ లేదా రేషన్ కార్డును కానీ వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా చూపించాల్సి ఉంటుంది. దీని ద్వారా వారు ఉచిత ప్రయాణాన్ని పొందుతారు. అలాగే ఈ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో వీరు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎలాంటి వ్యయో పరిమితి అనేది లేదు, ఏజ్తో ఎలాంటి సంబంధం లేదు. దీని ద్వారా సుమారుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై 1950 కోట్ల భారం అనేది ప్రతి సంవత్సరం పడనుంది. అలాగే ఈ స్కీమ్ కొరకు సుమారుగా ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్న బస్సులలో 74% బస్సులు అనగా 6700 బస్సులు ఈ ఉచిత ప్రయాణం కొరకు కేటాయించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అంశం న్యాయ అంశాలు. దీనిలో రీసెంట్గా సుప్రీంకోర్టు వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య నియంత్రణ మండళ్లకు నష్టపరిహారం విధింపునకు అధికారం ఉంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా హాని జరిగినప్పుడు వారికి నష్టపరిహారాన్ని విధించే అధికారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు ఉంది అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అనేది కీలక తీర్పు వెలువరించడం జరిగింది. దీని ద్వారా పిసిబి నష్ట నివారణ చర్యలకు ఆదేశించడంతో పాటు పరిహార మొత్తాన్ని వసూలు చేయవచ్చని, వీటిని బ్యాంకుల హామీ రూపంలోనూ వాటిని ముందుగానే సేకరించవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి గల కారణం
2012లో ఢిల్లీ హైకోర్టులో పీసీబీకి అధికారాలు లేవు అని చెప్పేసి తీర్పునిచ్చింది. లేటెస్ట్‌గా ఆ తీర్పుని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. దీని ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అధిక పవర్స్ రావడం జరిగింది. ఇక రీసెంట్‌గా జరిగినటువంటి సమ్మిట్స్ గాని, సదస్సులు గాని. ఇప్పుడు జపాన్ తీర సముద్ర ప్రాంతంలో చైనా మరియు రష్యా కలిసి 3 రోజుల ఉమ్మడి నావికా విన్యాసాలనేవి చేయడం జరుగుతుంది. దీనికి పెట్టిన పేరు జాయింట్ సీ 2025. జాయింట్ సీ 2025 అనే విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి అంటే చైనా మరియు రష్యా. ఈ విన్యాసాలు రష్యాలోని వ్లాడివోస్టాక్ ఓడరేవు సమీపంలోని జలాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ జాయింట్ సీ 2025 నావికా విన్యాసాలు చేయడం కొరకు చేయాల్సిన ఉద్దేశం ఈ 2 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే అమెరికాను ఎదుర్కోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా జాయింట్ సీ 2025 ఆపరేషన్‌ను చైనా మరియు రష్యా కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఇక అవార్డుల విషయానికొస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును పొందడం జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డును ఇచ్చిన వారు లోకమాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ వారు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే భారతదేశ జాతీయ పురోగతికి గణనీయమైన కృషిని ఎవరైతే చేస్తారో వారికి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కింద ₹1,00,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అనేది ఇస్తారు. ఈ అవార్డును 1983లో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ వారు స్వాతంత్ర సమరయోధుడైనటువంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పేరు మీదుగా ఈ అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది. ఇక వార్తల్లో ముఖ్యమైన వ్యక్తులకి సంబంధించినటువంటి అంశాలు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇతను నిన్నటికి 6 సంవత్సరాల 68 రోజులు పూర్తి చేసుకొని అంతకుముందు అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసినటువంటి ఎల్కే అద్వానీ పేరు మీద ఉన్నటువంటి రికార్డును అధిగమించడం జరిగింది. ఎల్కే అద్వానీ గారు 6 సంవత్సరాల 64 రోజులు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. దానిని అమిత్ షా రికార్డు నెలకొల్పడం జరిగింది. సుమారుగా 2258 రోజుల పాటు అమిత్ షా కంటిన్యూస్గా కేంద్ర హోంశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక మరణాలకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు మరణాలకు సంబంధించి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శిబు సోరెన్ కన్నుమూశారు. ఇతను జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక సీనియర్ గిరిజన నాయకుడు శిబు సోరెన్. ఇతను జార్ఖండ్ సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి 1973వ సంవత్సరంలో జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ చేపట్టిన ఉద్యమం కారణంగానే 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. శిబు సోరెన్ 3 పర్యాయాలు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే తన రాజకీయ జీవితంలో 8 సార్లు లోక్సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికవడం జరిగింది. అలాగే శిబు సోరెన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ప్రముఖ రచయిత గాంధేయవాది అయినటువంటి కోడూరి శ్రీరామమూర్తి గారు కన్నుమూశారు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందినటువంటి ప్రముఖ
సాహితీ విమర్శకుడు. ఇతని తల్లి పేరు లీలావతి దేవి. ఈమె సుప్రసిద్ధ రచయిత్రి. ఇతను తల్లి నుండి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 60 సంవత్సరాలుగా బతికున్నంత వరకు రచనలు సాగించడం జరిగింది. అలాగే ఇతను గాంధీజీపై పరిశోధించి అనేక పుస్తకాలు రచించి గాంధేయవాదిగా పేరు పొందడం జరిగింది. కోడూరి శ్రీరామమూర్తి ఎవరు అనంటే ప్రముఖ కథా రచయిత మరియు సాహితీ విమర్శకుడు. ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. గవర్నర్గా పనిచేసినటువంటి సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఇతను సుమారుగా 5 భారతీయ రాష్ట్రాలైనటువంటి బీహార్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, గోవా మరియు మేఘాలయ రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇతను ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్న కాలంలోనే ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. తద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. ఆ కేంద్రపాలిత ప్రాంతాలకి గవర్నర్గా కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఇతను ఆగస్టు 23, 2018 నుండి అక్టోబర్ 3, 2019 వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 4 నుండి 6 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మన కామెంట్ సెక్షన్లో ఇవ్వడం ద్వారా మేము ఈ వీడియోని తర్వాత వచ్చే వీడియోలను మరింత పర్ఫెక్ట్గా రూపొందించడం జరుగుతుంది. ఈ వీడియోను నచ్చినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.